ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గురించి. ఈ మధ్య అంటే చాలా మంది చూడండి, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది మనకి ఒక మంచి ఆప్షన్ ఉంది. అలాంటి ఒక లంసమ్ అమౌంట్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెట్లో, దాని ద్వారా మనం కనుక పెన్షన్ ప్లాన్ ద్వారా మనం తీసుకుంటూ ఉంటే ఎవ్రీ మంత్ మీకు ఒక పెన్షన్ లాగా వస్తూ ఉంటుంది. దానికోసం మనకు చాలా మంది చేసేది ఏంటంటే, ఒక ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ తీసుకుంటారు కొంతమంది, లేదా కొంతమంది ఇండెక్స్ ఫండ్స్ తీసుకుంటారు. అందులో ఒక 1 crore 20 lakhs అలా పెట్టి ఎవ్రీ మంత్ 1 lakh డ్రా చేస్తారు. ఇప్పుడు రీసెంట్ పాస్ట్గా మనం చూసాం, మార్కెట్ చాలా వాలటాలిటీలో ఉంది. డౌన్ మార్కెట్లో కానివ్వండి, సైడ్ బై సైడ్ మార్కెట్లో కానివ్వండి, జరిగే ప్రమాదం ఏంటంటే చూస్తూ కానీ మన ప్రిన్సిపల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది ఏంటంటే మన దగ్గర ఉన్న మన ఇన్వెస్ట్మెంట్లో నుంచి తీసి మనకి ఇస్తుంటారు. సో కాబట్టి ఇనిషియల్గా ఏమవుతుందంటే, మార్కెట్ కనుక ఫాల్ జరిగితే మనం చూడండి 1 crore 20 lakhsలో ఎవ్రీ మంత్ 1 lakh కావాలి అంటే 12 lakhs మనం తీసేసాము. ఆటోమేటిక్గా మార్కెట్ డౌన్ అయిపోయింది. కాబట్టి మన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 1 crore 20 lakhs అనేది మనకి అందులో డౌన్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకా పడిందంటే ఫర్దర్గా కూడా లాస్ట్ 18 months నుంచి కూడా మార్కెట్ అయితే బాగాలేదు. చాలా మంది సఫర్ అయ్యారు. పెట్టిన ప్రిన్సిపల్ అంతా పోయింది. మేము ఒక బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంక్ కూడా మాకు సజెస్ట్ చేశారు. చూస్తే మొత్తం మా ప్రిన్సిపల్ కూడా చాలా అబ్నార్మల్గా పడిపోయింది అని చెప్పి చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఒక వరల్డ్ వైడ్గా ఎలా చేస్తారు, ఒక ప్రొఫెషనల్గా ఎలా చేస్తారు, ఒక మంచి ప్రొఫెషనల్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చెప్తానండి ఇవాళ. కొంత మనకి ఇన్వెస్టర్స్ కూడా కొంచెం వర్కౌట్ చేయాల్సి ఉంటుంది దీని మీద. మీకు కనుక భవిష్యత్తులో మార్కెట్ పడ్డా కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మీకు రిటర్న్ అయితే రావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఫాలో అవ్వాలి. దీనికి రకరకాల పేర్లు అయితే మార్కెట్లో ఉన్నాయండి. కొంతమంది యాంట్ థియరీ అంటారు, కొంతమంది స్క్విరల్ థియరీ అంటారు, కొంతమంది 3 box థియరీ అంటారు, 3 box మోడల్ అంటారు. దీనికి రకరకాల పేర్లు అయితే ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ అయితే ఒకటే ఉంటుందండి. అది చెప్తాను మీకు నేను. ఇక్కడ చూడండి, ద బెస్ట్ ఎస్డబ్ల్యూ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ముందు ఒక బాక్సెస్ తీసుకోవాలంటే 3 boxes అంటాం దాన్ని. ఫస్ట్ సిల్వర్ బాక్స్, గోల్డ్ బాక్స్, డైమండ్ బాక్స్ అని కింద కేటగిరీస్ చేయాలి. ఇందులో ఏంటంటే, ఇది ఒక సిల్వర్ బాక్స్లో మనకి ఏంటంటే రెడీమేడ్గా వాళ్ళ బంచ్ ఆఫ్ 5 లిక్విడ్ ఫండ్స్ దొరుకుతున్నాయండి మార్కెట్లో. అంటే లిక్విడ్ ఫండ్స్ని ఒక బెస్ట్ 5 తీసుకుంటారు. మార్కెట్లో చూస్తే మనకి మోర్ దెన్ 40 లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. అందులో మనం మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఏ ఫండ్ తీసుకోవాలి అని. అలా మనం చేయకుండా ఒక ఎక్స్పర్ట్సే ఒక బండిల్ ఆఫ్ 5 లిక్విడ్ ఫండ్స్ని తీసి ఒక బండిల్ చేస్తున్నారు. సో మీకు ఒక బండిల్ ఆఫ్ 5 లిక్విడ్ ఫండ్స్ ఇందులో ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే హైబ్రిడ్ ఫండ్స్ కూడా మనకు ఒక 5 బెస్ట్ హైబ్రిడ్ ఫండ్స్ తీసుకొని, ఇండియాలో ఉన్న బెస్ట్ పర్ఫార్మింగ్ 5 తీసుకొని, అన్ని పారామీటర్స్లో ఆలోచించి, ఫండ్ మేనేజర్ ఎవరు అలా ఆలోచించి తీసుకున్నప్పుడే ఒక బెస్ట్ 5 అయితే వస్తాయి. సో అలాంటి బెస్ట్ 5ని ఒక బండిల్గా చేసి మనకి ఇందులో పెడతారండి. గోల్డ్ అంటారు దాన్ని, ఆ గోల్డ్ బాస్కెట్ అంటాము. అలాగే 5 ఈక్విటీ ఫండ్స్. ఆ ఈక్విటీ ఫండ్స్ మనకి మేజర్గా వచ్చేసి ఎక్కువ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవి కూడా ఒక 5 తీసుకుంటారు. వాటిని ఒక బండిల్గా చేస్తారు. దాన్ని మనం డైమండ్లో పెడతారు. సో ఇది డైమండ్ బాక్స్ అంటాము. సో మనకి ఎప్పుడైతే ఒక ఫార్ములా ఉంటుందండి, పర్ యాన్యువల్ మనకి ఎంతైతే ఇన్కమ్ కావాలో, యాన్యువల్ ఇన్కము, దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చే కార్పస్ మనకి అంత కార్పస్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, పర్ మంత్ నాకు 1 lakh కావాలి అనుకున్నాను. పర్ మంత్ 1 lakh కావాలి అంటే పర్ యానం ఎంత అయింది? 12 lakhs అయింది. సో ఆ 12 lakhs ఇంటూ 10 times అంటే 1 crore 20 lakhs అయితే మనకి కావాల్సిన అమౌంట్. సో మనకి ఎంత అమౌంట్ మనకి పెన్షన్ కావాలి అనుకుంటున్నామో, ఆ పెన్షన్ పర్ మంత్ని 12తో బాగా మల్టిప్లై చేయండి. వచ్చిన అమౌంట్కి 10తో మల్టిప్లై చేస్తే అగైన్ మనకి ఎంత కార్పస్ కావాలి అనేది తెలుస్తుంది. సో మనం చూస్తే ఈ 1 crore 20 lakhsని కనుక వాళ్ళు ఈ సిల్వర్ బాక్స్లో 36 lakhs పెట్టారండి. అలాగే ఈ గోల్డ్ బాక్స్లో ఎక్కడైతే హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయో 34 lakhs ఇందులో పెట్టారు. అలాగే ఈక్విటీ వచ్చి మనకి 30 lakhs అనేది డైమండ్ బాక్స్లో పెడతాము. సో ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే, పర్ మంత్ మనకైతే ఇన్కమ్ కావాలి కాబట్టి, రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి కాబట్టి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్, మనం ఎప్పుడు కూడా దీని నుంచే తీసుకోవాలండి. ఈ 36 lakhs నుంచే మనం ఎవ్రీ మంత్ అనేది 1 lakh పేఅవుట్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం చూడండి, ఆఫ్టర్ 3 years కానివ్వండి, ఆర్ 5 years కానివ్వండి, ఆర్ 2 years కానివ్వండి, మనకి ఇందులో గ్రోత్ అయితే వస్తుంది. సపోజ్ ఇందులో 34 lakhsలో మీకు ఒక 6 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇందులో ఉన్న 30 lakhsలో నుంచి మీకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్స్ని మీరు ఇట్లా షిఫ్ట్ చేయాలండి. ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్, ఇందులో వచ్చిన ప్రాఫిట్స్ని ఇందులో మూవ్ చేస్తుండాలి, ఇందులో వచ్చిన ప్రాఫిట్స్ని ఇందులోకి వస్తున్న ప్రాఫిట్స్ని మూవ్ చేస్తుండాలి. అలా మనం కనుక మూవ్ చేసుకుంటుంటే చూడండి, ఎవ్రీ ఇయర్ April 1st ఆర్ April 5th ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ ఇయర్లో మీకు తెలిసిపోతుంది ఇందులో ఎంత రిటర్న్ వచ్చింది, ఇందులో ఎంత రిటర్న్ ఇచ్చింది. సపోజ్ మార్కెట్ కొంచెం వాలటాలిటీగా ఉంది, కొంచెం డౌన్లో ఉంది, మనకి ఇందులోంచి తీయకూడదండి అప్పుడు. ఎందుకంటే ఇందులో మన బఫర్ ఉంది, 3 yearsకి సరిపడా మనకి పెన్షన్ అయితే ఇందులో ఉంది. కాబట్టి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఒక 1 year వదిలేయండి.
ఇందులో నుంచి ఏం మూవ్‌మెంట్ చేయకండి. కొన్ని మూవ్‌మెంట్స్ వన్స్ ఎలా వస్తాయంటే అబ్‌నార్మల్‌గా మనకి బాగా రిటర్న్స్ వస్తాయి. ఇందులో ఊహించిన దానికంటే కూడా మనకి ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. అలా ఎక్కువ రిటర్న్ వచ్చినప్పుడు ఆ టైంలో మనకు కావాలంటే ఇందులో ఇంకొక నెక్స్ట్ 2 ఇయర్స్ సరిపడా అమౌంట్ కూడా ఇందులో మనం ఫిల్ చేసుకోవచ్చు. సో, మీకు అక్కడ టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇందులో మీకు రొటీన్‌గా ఎవ్రీ మంత్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో నుంచి కవర్ చేయాలి. సపోజ్ ఏదన్నా కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే మనం ఒక మంచి మ్యారేజ్ వస్తుంది. మన ఇంట్లో తెలిసిన వాళ్ళదో, మన తమ్ముడు పిల్లలదో ఏదో వస్తుంది. వాళ్ళకైనా గోల్డ్ కొనాలన్నా, లేదా మనం ఫారెన్ ట్రావెల్‌కి వెళ్ళాలన్నా అన్నెసెసరీ సడెన్‌గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. అలాంటి టైంలో కూడా మనకేమన్నా తీసుకోవాలి అంటే మాత్రం రెండిట్లో చూసుకొని ఎందులో ఎక్కువ అమౌంట్ మీకు ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ నుంచి అమౌంట్ తీసుకోవాలండి. సో, ఎప్పుడు కూడా ఇది మెయింటైన్ చేస్తుండాలి. 36 lakhs, 34 lakhs, 30 lakhs అనేది మనం మినిమమ్‌గా మెయింటైన్ చేస్తుండాలి. ఓవర్ అండ్ అబోవ్ ఎంతొచ్చింది అనే దానికి వీటికి మూవ్‌మెంట్ చేసుకుంటూ ఉండాలి. అది సపోజ్ ₹50,000 నాకు పర్ మంత్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి అని చెప్తారు కొంతమంది. సో, ₹50,000 ఎక్స్‌పెన్సెస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తాను. ₹50,000 పర్ మంత్ అంటే మనకి పర్ యానమ్ వచ్చేసి 50 × 12 6 lakhs అయితే కావాల్సి వస్తుంది మనకి పర్ యానమ్. ఆ 6 lakhsకి మనం ఇంటూ 10 టైమ్స్ చేయాలి. అంటే 60 lakhs అయితే కావాలండి మనకి మొత్తం కావాల్సిన కార్పస్. ప్రతి నెల మాకు 50,000 కావాలి అంటే మనకు కావాల్సిన కార్పస్ ఎంత అంటే 60 lakhs కావాలి. సో, ఇక్కడ చూడండి 60 lakhs కావాలి అంటే మనకి ఫస్ట్ బాక్స్ వచ్చేసి మనకి ఈ సిల్వర్ బాక్స్‌లో మనం పెట్టుకోవాల్సింది ఎంత అంటే 18 lakhs పెట్టుకోవాలి. ఎందుకంటే 3 years సఫిషియెంట్ మనకి లిక్విడ్ ఫండ్ అయితే ఇందులో ఉండాలి. ఇందులో 12 lakhs పెట్టుకోవాలి మీరు. ఇందులో 20 lakhs పెట్టాలి. సో, మనం చాలా మందికి తెలిసింది అర్థమయ్యేది ఎంత కార్పస్ పెట్టాలి అని చెప్పి. అయితే వీటికి రెడీమేడ్ పోర్ట్‌ఫోలియోస్ దొరుకుతున్నాయండి. మనం ఏ ఫండ్స్ అని మనం చేయక్కర్లేదు. ఒక ఎక్స్‌పర్ట్సే మనకి బండిలో 5 చేసి ఇస్తున్నారు. సో, అలాంటి వాటిలో మీకు ఒక మంచి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్సే ఉంటాయి. సో, కాబట్టి ఇది ఒక సెక్యూర్‌గా ఉంటుంది. చూడండి మనకి ఒక ప్లానింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. మన సైడ్ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్ ఉండాలి. మనం ఏదో బ్యాంక్‌లో ఎఫ్‌డి చేసేసాము ప్రతి నెల వస్తుంది అంటే ఇన్‌ఫ్లేషన్ ప్రకారం మనకి ఖర్చులు తట్టుకోలేకపోతుంది బ్యాంక్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవాళ మీకు 6.75% ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో అది ఇంకా పడిపోవచ్చు కూడా అంటున్నారు. ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2030, 2035 కల్లా మనకి 4% ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉన్నా, 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినా మనకి ఆశ్చర్యపోక్కర్లేదు. అలాగే ఈవెన్ మనకి మార్కెట్స్ చాలా వాలటైలిటీగా ఉంటాయి రాబోయే రోజుల్లో. ఆ వాలటైలిటీ మార్కెట్‌లో మనం ఒక బ్లైండ్‌గా కొంత అమౌంట్ ఈక్విటీలో పెట్టి దాని నుంచి తీసుకుంటాము అంటే మనకు పడిపోతూ ఉంటుంది. ఇక చూడండి మాకు 60 lakhs మనం పెట్టి మనం కనుక 50,000 తీసుకుంటున్నాము అంటే ఇది చాలా మంచి ఇదేనండి. చాలామంది హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టాలి అంటే కనుక మీకు డబుల్ ద అమౌంట్ అడుగుతారు. మీరు ఏదైనా అడ్వైజర్ దగ్గరికెళ్ళి ఒక ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెడతాను నేను. నాకు ఎవ్రీ మంత్ 50,000 కావాలి అంటే వాళ్ళ దగ్గర 1 crore పెట్టాలని చెప్తారు. ఇక్కడ మనకు 1 crore కూడా అవసరం లేదండి. చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ గీసేది ఏంటంటే మీకు 50% తీసుకోమని చెప్తారు. అంటే 2 crores పెడితే కానీ మీ 1 crore తీసుకోవడానికి 1 lakh తీసుకోవడానికి లేదు అంటారు పర్ మంత్. సో, అట్లాంటి పెద్ద అమౌంట్స్ అయితే అవసరం కూడా లేదండి. ఇట్లాంటి మనం కనుక ప్లాన్‌గా వెళ్తే కనుక చాలా తక్కువ అమౌంట్‌లోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు కేవలం 1 lakh పర్ మంత్ కావాలి అంటే మీకు ఉండాల్సిన కార్పస్ ఎంత అంటే 1 crore 20 lakhs ఉంటే సరిపోతుంది. 1 lakh తీసుకోవచ్చు. కానీ చాలామంది ఇదే 1 lakh నాకు పర్ మంత్ కావాలి అంటే కనుక దగ్గర 2 crores మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్తారు హైబ్రిడ్ ఫండ్స్‌లో. అలా ఈక్విటీలో చేయాలన్నా కూడా చాలా పెద్ద అమౌంట్ చెప్తారు. కాబట్టి అవసరం లేదండి. చాలా చిన్న అమౌంట్‌తో ఒక బెస్ట్ పెన్షన్ ప్లాన్ కావాలి అంటే మాత్రం ఈ 3 box మోడల్ ఫాలో అవ్వాలి. సిల్వర్, గోల్డ్ అండ్ డైమండ్. సో, దీనికి యాండ్ థియరీ అంటారు, స్క్వేర్ థియరీ అంటారు, అలాగే 3 bags మోడల్ అంటారు. పేర్లు రకరకాలుగా ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ అయితే ఇదండి. ఇలా షఫుల్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా స్టాక్ మార్కెట్ పడినా లేచినా కూడా ఆ ఇంపాక్ట్ అయితే మీ పెన్షన్ మీద ఉంటుందని చెప్తున్నాను. థాంక్ యూ.